హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. దేవలోకం అంటే స్వర్గలోకం. ఒక అందమైన అప్సరస స్వర్గలోకంలో ఆమె పేరు పుంజికసల. శాపం వల్ల పుంజికసల భూలోకంలోకి పుంజర అనే మహాయోధుడికి కూతురుగా పుట్టింది. ఆమె అంజనాదేవి. అంజనాదేవిని చూసి ఆమె సౌందర్యాన్ని మెచ్చి వాయుదేవుడు అంజనాదేవిని వివాహం చేసుకొని వారికి కలిగిన సంతానమే ఆంజనేయ స్వామి అనుకుంటారు. రియల్ అంటే రియల్ మనం స్టోరీ. విన్న దాంట్లో శాపం గ్రంథాలలో వలన చెప్పబడిన పుంజిగస్థల దాని ప్రకారం వానర కాంతిగాను, కేసర పురుష కోతి వలను ఆంజనేయ స్వామి జన్మిస్తాడు. ఆ శాపం ఏంటంటే, బాల్యంలో అంజనాదేవి ఒక ఋషి కోతి రూపంలో కాళ్ళు ముడుచుకొని తపస్సు చేస్తూ ఉండగా చిన్న బాలిక అయిన అంజనాదేవి కోతిపై పళ్ళు విసురుతుంది. దాంతో కోతి రూపంలో ఉన్న ముని అంజన ఎవరితో అయితే ప్రేమలో పడుతుందో అప్పుడు కోతిగా మారుతుంది అని శాపం ఇస్తాడు. క్షమాపణ కోరుతుంది అంజన. అప్పుడు కోతి రూపంలో ఉన్నా సరే అంజనను ఎవరైతే ప్రేమిస్తారో శివుని తేజస్సుతో ఒక పుత్రుడికి జన్మనిస్తావు అని శాప విమోచనం చేస్తాడు. కోతికులకు వానరులకందరికీ రారాజైన కేసర ఇక అంజన ఒక పర్వతం దగ్గర పరిచయం చేసుకుంటాడు. అతన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతుంది అంజనాదేవి. వానర రూపం మానవ రూపం మారగల కేసరుని చూసి ఇష్టపడి వివాహం చేసుకుంటుంది. అలా కేసర మరియు ఆంజనేయదేవి కారణజన్ముడుగా జన్మించిన అతని హనుమంతుడు భగవాన్. అయితే వాయుదేవుడు సీన్లోకి ఎలా వచ్చాడు అనుకుంటున్నారా? శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒక్కడై వాయువు దేవతా కార్యము నిర్వర్తించడానికి, అదే రామాయణంలోని రాముని సీత కల్పుటకు వాయుదేవుడు శివుని తేజస్సుని పండు రూపంలో అంజనకు ఇస్తాడు. అంజనాదేవి సుతుడై ఆంజనేయుడిగా వాయుదేవుడిగా అనుగ్రహం వలన జన్మిస్తాడు. కాబట్టి వాయుపుత్ర మరియు పవనసుత ఆంజనేయ మరిన్ని ఆంజనేయుడిగా పిలువబడుతున్నాడు. సబ్స్క్రైబ్ మానస డివోషనల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.